బా ఫోన్ కటింగ్ చేస్తున్నాడు. మళ్ళీ చేస్తాను. ఎన్నిసార్లు ఫోన్ చేసినా బావ కటింగ్ చేస్తున్నాడు. ఏం చేయాలి? నా బాధని బాకి ఎట్టా చెప్పుకోవాలి? నన్ను క్షమించేసి ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోమని ఎట్టా బతిమాలుకోవాలి? ఏం చెయ్యాలి? మెసేజ్ ఎడతాను. బా, నువ్విట ఫోన్ కటింగ్ చేస్తా ఉంటే నాకిక్కడ గుండె కటింగ్ అయిపోతుంది బా. నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండటం నా వల్ల కాదు బా. నన్ను క్షమించు బా. ఇంకెప్పుడు ఇట్టా చేయను బా. దయచేసి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో బా, ప్లీజ్. అచ్చి బాబోయ్, ఏదేటి నా బాధ నినేసి కూడా సమాధానం ఇయ్యట్లేదు. నా బాధ విన్న తర్వాత కూడా బా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి పక్కన పడేశాడేంటి? బా ఈ జన్మలో నన్ను అర్థం చేసుకునేలా క్షమించేలా కనపడట్లేదు. నా గాపురం కూలిపోయినట్టేరా దేవుడా. ఫోన్ చేయగానే తీసేసి అర్థం చేసుకునే మనిషి అయితే ఆ అమ్మని అత్తారింటికి పంపించేయడానికి మనం ఇన్నేసి పాటలు పడి ఫీట్లు చేస్తామా? తెంగరమ్మడికే ఏమో ఒక అర్థం కావట్లేదు. అవునండి ఆవిడ గారండి, ఈ విషయంలో మాత్రం ఆ అమ్మడిదంతా తమర పోలికేనండి బాబు. కొండెల్లి బండకు తగిలినా బండెల్లి కొండకు తగిలినా పగిలేది కొండే. ఎదవెటకూరలు చేసావనుకో గుండు మీద కుంకుడికాయలెట్టి రాయితో దంచేస్తాను. ఏమనుకుంటున్నావు? ఆ 3 సరసాలండి ఇప్పుడు కాదులే గాని రాత్రికి ఆవిడ గారండి ఆ బంగారు షాపు వాడి ద్వారా మనం పెట్టిన వంట బీభత్సంగా అంటేసుకుంటది. ఆ ఇల్లు గొడవలతో తగలబడిపోద్ది. బటర్ఫ్లై ఎఫెక్ట్ అది ఇది అన్నారు కదా, మరి పాటికి మంట మొదలైపోయి ఉంటుందంటారా? మొదలవుద్ది, ఏం కాసేపట్లో మొదలవుద్ది. ఆ మంటల్లో నర్మద కాపురం పుల్లుగా తగలడిపోద్ది. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఆనందంతో చలిమట కాసేసుకుందాం. చలేస్తుందండి ఆవిడ గారండి, చలేస్తుంది ఆవిడ గారండి. ఏడు చూపించుకోవాలా? అబ్బా చలేస్తుంది భాగ్యం.